అవిటివాడు మంచి కోడలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవేంద్రపురం అనే ఒక గ్రామంలో అజయ్, మల్లేష్ అని అన్నదమ్ములు ఉన్నారు. మల్లేష్కి చిన్నతనంలో యాక్సిడెంట్ కారణంగా 2 చేతులు కోల్పోతాడు. అయినప్పటికీ బాగా చదువుకొని ఒక బిజినెస్ నడుపుతూ ఉంటాడు. పెద్దవాడు అజయ్కి పెళ్ళవుతుంది. చిన్నవాడు మల్లేష్ కూడా పెళ్లి చేయాలని తల్లి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అత్తగారు సంయుక్తతో, అమ్మా, చిన్నాడికి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, కానీ ఒక్క సంబంధం కూడా ఖాయమవడం లేదు. ఎందుకంటే వాడికి 2 చేతులు లేని కారణంగా. నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటో పర్వాలేదు, చెప్పండి అత్తయ్య. నాకు ఈ మాట నీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను ఈ మాట అడిగిన తర్వాత నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావని భయపడుతున్నాను. అరే, నేను మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోను, మీరు ధైర్యంగా చెప్పచ్చు. అప్పుడే ఒక విషయం చెప్తుంది. ఆ మాటలు విని ఆమె కొంచెం కంగారుగా, అత్తయ్య, ఇది చాలా పెద్ద విషయం అత్తయ్య. ఒకవేళ నేను ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్తే వాళ్ళు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. వేద అయితే ఖచ్చితంగా నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటుంది. నా బంగారు కోడలు కదూ, మంచి కోడలు కదా, నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టమ్మా. సరే అత్తయ్య, మీకోసం నేను ఈరోజే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది. అత్తగారు సరే అని అంటుంది. సంయుక్త తన భర్తను వెంట తీసుకొని తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళిద్దరిని చూసిన చంద్రబోస్, సుభద్ర చాలా సంతోషపడతారు. చాలా ప్రేమగా పలకరిస్తారు. అమ్మా, వేద ఎక్కడికి వెళ్ళింది? నేను వచ్చిన దగ్గర నుంచి కనిపించట్లేదు. వాళ్ళ స్నేహితురాలు ఎవరో వస్తే బయటికి వెళ్ళింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. అలా తను చెప్తూ ఉండగానే వేద అక్కడికి వస్తుంది. ఏంటి అక్క, బావ సడన్గా వచ్చారు? నా కోసం ఏమన్నా తీసుకొచ్చారా లేదా ఒట్టి చేతులతో వచ్చారా? వేద, నేను నీతో మాట్లాడాలని వచ్చాను, నువ్వు కొంచెం పక్కకు వస్తావా? నీతో మాట్లాడాలి. వేద కొంచెం ఆశ్చర్యపోతూ, ఏమైందక్క అని అడుగుతుంది. ఏం కాలేదు, నూరా అంటూ పక్కకు తీసుకువెళ్తుంది. ఇక వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల ఉన్న చంద్రబోస్, సుభద్రకి ఏం జరుగుతుందో అర్థం కాక అల్లుడితో మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది అల్లుడు గారు, మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? వాళ్ళిద్దరు ఎందుకో పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు? అజయ్ వాళ్ళకి తన తల్లి చెప్పిన మాటలు చెప్తాడు. అందుకు వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా, అక్క, నువ్వు ఈ విషయం నాకు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. అంత మంచి కుటుంబంలోకి కోడలుగా రావడం అంటే నేను చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. నువ్వేం భయపడొద్దు, బాధపడొద్దు. అత్తగారికి చెప్పు, నేను మల్లేష్తో పెళ్లికి ఒప్పుకున్నానని. ఆ మాట వినగానే తను చాలా సంతోషపడుతూ, అమ్మయ్య, వేద, నువ్వు నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావా అని నేను చాలా కంగారు పడ్డాను. కానీ నువ్వు చాలా పాజిటివ్గా రిప్లై ఇచ్చినందుకు చాలా సంతోషం. అందుకు వేద నవ్వుతుంది. ఇక వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. అదే విషయాన్ని చెప్తారు. అందుకు వాళ్ళు, వేదకు ఇష్టమైతే మాదేముంది అని వాళ్ళు అనడంతో తనకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అజయ్, సంయుక్త ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి అత్తగారితో జరిగిన విషయం అంతా చెప్తారు. అత్తగారు ఆ మాటలు విని ఎంతగానో సంతోషపడుతూ, ఇక చూస్తుండు కానీ అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన మొదటి రోజు వేద మల్లేష్తో మాట్లాడుతూ, ఏమండి, నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానో మీకు తెలుసా? మీ అక్క మీద గౌరవంతో చేసుకున్నావు. లేదండి, మీరు నన్ను గొప్పగా ఊహించుకుంటున్నారు. ఇంత మొత్తం ఆశకి మా అక్క ఒక్కతే వారసురాలు అవడం నాకు నచ్చలేదు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపోతాడు మల్లేష్. ఆశ్చర్యపోయింది చాలు, నేను చెప్పింది నిజమే. లేకపోతే చేతులు లేని మిమ్మల్ని ఎవరు చేసుకోవడానికి ఇష్టపడతారు చెప్పండి? ఆ మాటలు విని అతను చాలా బాధగా, ఛీ, నువ్వు కూడా మా వదినలాగా చాలా మంచిదాను అని అనుకున్నాను, కానీ నీలో ఇంత కుట్ర ఉందని అస్సలు అనుకోలేదు. చిచ్చి, నీ ముఖం చూస్తేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. వేద పెద్దగా నవ్వుతూ, ఏమండి, నేను చెప్పిన మాటలు నమ్మారా? ఆస్తి కోసమే అయితే నాకు చాలా సంబంధాలు వచ్చాయి. నేను కేవలం మా అత్తగారిని మాత్రమే చూశాను. ఆమెలో మా అమ్మ కనబడుతుంది. మా అక్క ఇక్కడ ఎంత ఆనందంగా ఉందో నాకు బాగా తెలుసు. అందుకే ఆ ఆనందం నాకు కావాలని నేను ఇక్కడికి వచ్చాను. ఆ మాటలు విన్న మల్లేష్, అయ్యో వేద, నన్ను క్షమించు. నువ్వు సరదాగా అన్నావని నాకు అర్థం కాలేదు. నీ మనసు బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు. నేనే మీకు సారీ చెప్పాలండి. ఎందుకంటే మొదట నేనే కదా మిమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడింది.
ఇంకా వాళ్ళు అలాగ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆ తరువాత పడుకుంటారు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. కొడుకులిద్దరికి పెళ్ళిళ్ళు కావడంతో భార్యాభర్తలిద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, శకుంతల, నువ్వు అనుకున్నది సాధించావు. ఇద్దరు మంచి అమ్మాయిల్ని మన ఇంటికి కోడలుగా తీసుకొచ్చావు. ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. మనం సంతోషంగా ఉండే రోజులు ఇంకా ముందు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు పుట్టాలి, వాళ్ళను మనం ఎత్తుకొని తిరగాలి, ఇంకా చాలా ఉంది ఆ రోజు కూడా త్వరగానే వస్తుందిలే అని అంటాడు. అలా ఒకరోజు ఇంట్లో అందరూ గుడికి వెళ్తారు. వేద ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఇంట్లో అందరూ గుడికి వెళ్ళారు. పాపం, నాకు ఒంట్లో బాగోలేదని నన్నెవరూ డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు వచ్చే సమయానికి నేను వంట చేసి పెట్టాలి. అక్కడ కూరగాయలు ఏమీ లేకపోవడంతో వెంటనే మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్లో కొందరు ఆడవాళ్ళు వేదను చూసి, 2 చేతులు లేవు చూశారు కదా మల్లేష్, ఆ అబ్బాయి భార్యే ఈ అమ్మాయి. ఖచ్చితంగా డబ్బు కోసమే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందనుకుంటా అని ఆమె గురించి గుసగుసలాడుతూ ఉంటారు. ఆ మాటలు విన్న వేద చూసి చూడనట్టుగా ఉంటుంది. ఆమె సరాసరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకుంటూ ఉండగా, మల్లేష్ భార్య మీరేనా? వేద: అవును, మల్లేష్ భార్యను నేనే. మార్కెట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా నా గురించి చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. డబ్బు కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకున్నానని మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. చూడమ్మా, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు మనల్ని చూసి మొరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన గురించి వాటికి తెలియదు కాబట్టి. మనం ఏంటో తెలుసుకున్న తర్వాత అవి మన జోలికి కూడా రావు. అలాగే మనుషులు కూడా. ఎవరో ఏదో అన్నారని వాళ్ళ గురించి పట్టించుకోకండి. మల్లేష్ నేను ఇద్దరం మంచి స్నేహితులం. వాడికి డబ్బు ఉందనే పొగరు కొంచెం కూడా లేదు. ఎప్పుడు నాతో సరదాగానే ఉంటాడు. చాలా మంచివాడు. ఆ మాటలు విన్న వేద చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడమ్మా, మీ పెళ్ళికి నేను రాలేకపోయాను. మీ పెళ్ళికి రావడం కోసమని ఒక మంచి బహుమతి తీసుకొచ్చాను. కానీ అది నా దగ్గరే ఉండిపోయింది. నేను ఈరోజు మీ ఇంటికి వచ్చి ఇద్దామనుకున్నాను. కానీ ఎక్కడా? నాకు అసలు ఈ పనులతోటే సరిపోతుంది. నువ్వేమీ అనుకోకుండా ఈ బహుమతి తీసుకోమ్మా అంటూ ఒక పెద్ద పార్సెల్ ఇస్తాడు. దాన్ని చూసి ఆమె, నాకంటే చిన్నవాడిలాగే ఉన్నావు తమ్ముడు. నువ్వు ఏమీ అనుకోకుండా వీలు చూసుకొని మా ఇంటికి ఈరోజు భోజనానికి రా. అక్కడ ఈ బహుమతి ఇవ్వు. నేను చాలా సంతోషపడతాను. ఆ మాటలు విని అతను చాలా సంతోషపడతాడు. సరే అక్క అని అంటాడు. ఇక ఆమె కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తుంది. చకచకా భోజనం తయారు చేస్తుంది. భోజనం సమయానికి కూరగాయలతో పాటు వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు. వేద తన భర్తతో జరిగిన విషయం అంతా చెప్తుంది. ఏరా, నువ్వు పెళ్ళికి రాకుండా ఎస్కేప్ అయ్యి ఇప్పుడు బహుమతి ఇవ్వడానికి వచ్చావా? అలా ఏం కాదు మల్లేష్, అప్పుడున్న పరిస్థితిలో నేను రాలేకపోయాను. అందుకే ఇప్పుడు వచ్చాను. ఇక వాళ్ళందరూ కూడా అతన్ని భోజనం చేయమని అంటారు. ఇక వేద అందరికి భోజనం వడ్డిచ్చేస్తుంది. భోజనం చేస్తారు. భోజనం చాలా బాగుందని చెప్తారు. ఇంటికి వచ్చిన అతను కూడా భోజనం చాలా బాగుందని చెప్తాడు. వాళ్లకు బహుమతి ఇచ్చి అక్కడ నుండి వెళ్తాడు. అత్తగారు వేద యొక్క మర్యాదలు చూసి చాలా సంతోషపడుతుంది. ఇక ఆ కూరగాయల వ్యక్తి వేద గురించి అందరికీ గొప్పగా చెప్తూ ఉంటాడు. నిజంగా మీ యొక్క చేతి వంట తినాలి అని, ఆమె మర్యాదలే మర్యాదలు అని చెప్పడంతో అందరూ కూడా ఏదో ఒక వంకతో అక్కడ భోజనం చేయాలని వెళ్తారు. వెళ్ళినట్టుగానే వెళ్ళి భోజనం చేసి కోడల గురించి అత్తగారితో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. దాన్నంతా చూసిన అత్తగారు చాలా సంతోషపడుతుంది. ఎవరైతే ఆమెను తిట్టారో, అలాగే వేద యొక్క స్వభావాన్ని తప్పుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఆమెను పొగుడుతూ ఉంటే ఆమె భర్త సంతోషపడుతూ, అక్క, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మార్కెట్లో నన్ను ఎన్నో మాటలు అన్నారు, కానీ ఈరోజు వాళ్ళు నన్ను పొగుడుతున్నారు. ఏదైనా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద ఉన్న అపనిందలన్నీ పోయాయి. వేద, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నేను చెప్పిన ఒక్క మాటకు నువ్వు కట్టుబడి ఇక్కడికి వచ్చావంటే నా మీద నీకు ఎంత గౌరవం ఉంది అనేది నాకు అర్థమైంది. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో చూస్తూనే ఉన్నాను. మన పుట్టింటికి కొంచెం కూడా మచ్చలేకుండా ప్రవర్తిస్తున్నావు. నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పడంతో ఆమె కూడా మరింత సంతోషపడుతుంది. ఇద్దరు కోడళ్ళ స్వభావాన్ని చూసిన అత్తగారు మరింత సంతోషపడుతుంది. ఆ కుటుంబం మంచి కోడళ్ళతో ఎలాంటి గొడవ లేకుండా సాగిపోతుంది.